అలాగని మనం పనులు చేయటం లేదా అంటే చేస్తూనే ఉంటాం. కానీ మన దృష్టి అంతా లోపలి వైపు ఉంది. అందువలన బాహ్యంగా చేసే కర్మల యొక్క మలినాలు మనకి అంటవు. ఎందుకు అంటే అంతరంగా ఉన్న దృష్టి స్వస్వరూపాత్మకమైన దృష్టి, బలమైన దృష్టి, బలమైన హృదయము, బలమైన ప్రకాశము, బలమైన స్వస్వరూపముగా నీవు ఉన్నప్పుడు బాహ్యంగా వచ్చేది స్వల్పము. నువ్వు దృష్టి పెట్టేది స్వల్పమవుతుంది. అందువలన ఈ బాహ్యంగా వచ్చేయి ఎప్పటికప్పుడు సంహరింపబడతాయి. హరింపబడతాయి. అలాంటి మోహక్షయాలు, విముక్తి అంటే కర్మల నుంచి ముక్తి, ఇలాంటివన్నీ గూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ప్రయాణము మతి, గతి, స్థితి అంటే మన మనసుని ఎప్పుడైతే ఆత్మస్థితి మీద లయం చేస్తూ, మన అంతరంగా దృష్టి పెట్టి ఉన్నామో, మన గమనము గూడా గతి అంటే గమనము, మతి అంటే మనసు, దృష్టి, ఆలోచన. మన గమనము గూడా ఆత్మ గమనమై ఉంటుంది. స్థితి, స్వస్థత స్థితి, ఆత్మస్థితి, స్వస్వరూప స్థితి ఎలాగైనా జెప్పుకోవచ్చు. అలాంటి స్థితిని మనం కలిగి ఉంటాం. నీ స్పందన ఏదైతే ప్రతిస్పందన కూడా అదే అయ్యుంటుంది. నీ స్పందన ఎలా ఉంది? స్వస్వరూపాత్మకమైన మతితో ఉంది. ఎప్పుడైతే స్వస్వరూపాత్మకమైన మతితో నీ హృదయము స్పందిస్తూ ఉందో, ఎలా ఉంటుంది అంటే మీ హృదయ స్పందన అనేది నిరంతరం ఆలోచన తెలియకుండానే ఆత్మస్థితి వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. అలాంటి స్పందన కలిగి ఉన్నప్పుడు నీ హృదయము అనేక హృదయాలతో అలాంటి స్పందన కలిగిన హృదయాలతో లయమవుతుంది. ఎందుకు అంటే మనకంటూ ఒక గురు పరంపర అనేది ఉంది. ఎలా ఉంటుంది అంటే నేను చెప్పాను గురువు అంటే ఎలా ఉంటాడు? నీకంటే ముందే ఆ గురువు యొక్క హృదయం నీకు రక్షణగా నువ్వెక్కడికైతే ఎళ్తూ ఉంటావో నీకంటే 100 అడుగుల ముందే అది అక్కడ పర్యవేక్షణ జరుపుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అన్న విధంగా ఉన్నప్పుడు దీన్ని అక్కడికి పంపిస్తుంది. లేదు అక్కడ గనక ఇబ్బంది గనక ఉంటే దీని ఆలోచన మార్పు చేయటం, దీని ఆలోచన మార్చలేనప్పుడు విషయాలని నలుగురి ద్వారా మార్చేయటం ద్వారా అక్కడికి పోనివ్వకుండా చేస్తుంది. మీకు చాలా ఎగ్జాంపుల్స్ గూడా జెప్పాను. ఇలా జరిగింది, ఇలా జరిగింది. నన్నిలా ఎళ్ళనివ్వలేదు. కొన్ని విషయాలలో కూడా ఇలా గురువు నాకంటే ముందే వచ్చి నన్ను కాపాడారు అనే విషయాలని మీకు చాలా సార్లు తెలియజేశాను కదా! అంటే ఎలా ఉంది? చాలా మందికి ఎలా ఇది పని చేస్తుంది అర్థం గాదు. నలుగురి చోట, 4 చోట్ల పరిగెట్టి మనం చేసినప్పుడు ఎవరు గురువో నిర్ణయించుకోవటం చేతగాదు. ఎందుకు అంటే ఒకవేళ నేను వీళ్ళే అని అనుకున్న దృష్టి అక్కడ నిలవదు. 4 చోట్లకెళ్తున్నాను గదా! నాలుగురి మీద దృష్టి ఉంటుంది. నీకు గురువు అనేది ఎలా ఉండాలి అంటే నీ హృదయమై ఉండాలి.
అప్పుడు మాత్రమే అది పని చేస్తుంది. నేను చెప్పాను ఒకసారి ఒకామెకి. నా దగ్గర 3 ఇయర్స్ నేర్చుకుంది. దాని తర్వాత బయటికెళ్ళేటప్పుడు చెప్పాను, "మీరు వెళ్ళొద్దు" అని. మానివేసిన తర్వాత గూడా, ఒక సంవత్సరం తర్వాత గూడా చెప్పాను. "మీరు మరలా రండి. ఇందులోనే ఉండండి" అని చెప్పాను. మరలా ఇంకొక 6 నెలల తర్వాత హెచ్చరించాను. "మీకు ఇబ్బందులొస్తున్నాయి. మీరు బానే ఉన్నారు గదా! ఏమైంది? ఏమన్నా అయిందా? మీకు ఇబ్బందులొస్తున్నాయని." "లేదు బానే ఉన్నామన్నారు." తర్వాత ఒక నెల రోజులకే వాళ్ళకొక జీవితంలో తట్టుకోలేని ఇబ్బంది వచ్చింది. అప్పుడు గూడా చెప్పాను, "గురు పరంపర గూడా మీకేమీ చేయలేకపోయింది. ఎందుకు అంటే మీ దృష్టి మా మీద లేదు. అందువలన ఇది బలంగా చేయలేకపోయింది." నేనింకా చాలా సార్లు చెప్తూ ఉంటాను. వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు. ఆయన మీద ఆయన చేస్తాడో లేదో పని అని అవుతుందో లేదో, అవ్వదు, అవ్వదు, అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటాడు, "నేను పని చేయటానికే వచ్చాను. కానీ ఆమె అవ్వదు, అవ్వదు, అవ్వదు అనుకున్న ఆలోచనలోనే బలంగా ఉంది. అందువలన నేనేమి చేయలేకపోయాను" అని జెప్తాడు. అందువలన ఆ పని అవ్వలేదు అని చెప్తాడు. అంటే ఇక్కడ బలం ఎవరిది? ఎప్పుడూ గూడా నువ్వు స్థిమితంగా ఉండాలి. నీ ఆలోచన స్థిమితంగా ఉండాలి. నీవు కోరుకునేదొకటి, ఆలోచించేదొకటి, నీ స్పందన వేరొకటి అయినప్పుడు, నీ స్పందన ఏదైతే బలంగా ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అందువలన ఆ స్వామి పని చేయాలన్న నీ సానుకూలత్వం లేకపోవటం వలన ఆయన పని చేయలేకపోయాడు. అలాగే మన జీవితంలో గూడా అనేక కర్మలు మన మీద ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ కర్మల మీద దృష్టి లేకుండా నాకెలా ఉంది, నాకెలా ఉంది, నాకెలా ఉంది అనే విధంగా మనము ఆలోచిస్తూ స్పందన కలిగి ఉంటాం. అందువలన ఏంటి అంటే ఏ పాజిటివ్ జరగాలన్నా గూడా జరగటానికి మన మన చుట్టూ ఉన్న మన ఆలోచన ప్రభావాలు అనేవి మనకు ఆ పని జరగకుండా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ఆలోచన ఇది నెగెటివ్‌గా ఉంది. ఏదైతే జరగాలో దాన్ని స్వీకరించే విధంగా లేదు. కాబట్టి అలాంటి స్థితిగతులు మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి గురువు మీద దృష్టి ఉంటుందో, ఏం జరుగుతుంది అంటే ఏ భావన అయితే మనకి బలంగా ఉంటుందో ఆ గురువు ఆ భావనలను నెట్టివేస్తారు. ఇక్కడ ఎలా ఉండాలి అనంటే నలుగురి మీద దృష్టి పెట్టి ఉంటే నీలో భావన అనేది పల్చగా ఉంటుంది. నీ దృష్టి అనేది అనేక చోట్ల తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ పని అనేది జరగదు. నలుగురికి సందేశం వెళ్తుంది. నలుగురు పని చేయాల్సి వస్తుంది. ఒకళ్ళు చేసేటప్పుడు ఒకళ్ళ మీద ఉంటుంది దృష్టి. అందువలన ఎవరు నీకు సానుకూలత్వమైన పని చేయలేని విధంగా అంటే ఫుల్‌ఫిల్‌గా స్వీకరించదగిన హృదయంగా నీది ఉండదు. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి? గురువు మీద హృదయమై, గురు హృదయమై ఉండాలి. అప్పుడు నీ ఆలోచన గురువు ఆలోచన అవుతది. ఆ గురువు యొక్క నీ ఆలోచన ఆ గురువు ఇంకా లోపల ఉన్న అనేక మంది గురువుల ఆలోచన అవుతుంది. అందువలన నీ ఆలోచన అనేది బలంగా ఉంటుంది. అందువలన బయట భావనలు ఏవి బలంగా వచ్చినా కూడా అవి నీ గురు పరంపర వలన నిర్వీర్యమవుతూ ఉంటాయి నీ చుట్టూ. నీ చుట్టూ వచ్చే భావనలు నీకు తెలియకుండానే ఎప్పటికప్పుడు అనేక పొరలుగా తీసివేస్తూ ఉంటారు. కొంతకాలం మనకి తెలియదు.
మన మీద వచ్చే భావనలు తీసివేయబడుతున్నాయి అనేది. కానీ ఆత్మస్థితిలో ఎదిగే కొద్దీ మన చుట్టూ మనం ఆలోచిస్తూ వచ్చిన అంటే స్వస్వరూపాత్మకంగా ఆలోచించే అనేక విషయాలు కూడా మనకి కర్మలుగా వస్తాయి. అవి గురు పరంపర ఎప్పటికప్పుడు పొరలుగా, వస్త్రాలుగా భావనల్ని తీసివేస్తూ ఉంటుంది. నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. అందువలన గురు పరంపరలో ఉన్నప్పుడు నీకు ఒక కుటుంబ రక్షణ ఎలా ఉంటుందో, అలాంటి రక్షణ అనేది నీవు కలిగి ఉంటావు. ఇక్కడ మనకి ఎన్నో విషయాలలో కూడా మనకి మహా అవతార్ బాబాజీ గూడా చెప్పి ఉన్నారు. లాహిరి నేను నువ్వు ఇసుక తిన్నెలలో ఆడుకునేటప్పుడు కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు అంటే నీ పసి వయసు నుంచి కూడా నువ్వు నాకు తెలుసు. అన్ని విషయాలలో నిన్ను వెంబడిస్తూ నేను నిన్ను నడిపిస్తూనే ఉన్నాను. ఈ రోజుకి నీకు నన్ను తెలియజేయాల్సిన టైమొచ్చింది. కాబట్టి నువ్విక్కడికి పిలిపింపబడ్డావు అంటూ నీవు ట్రాన్స్‌ఫర్ వచ్చిన తంతి అనేది అబద్ధము. కానీ నీకు నేను పంపించింది అది నిన్నిక్కడికి పిలిపించుకోవటానికి. ఎందుకు అంటే నీకు నిన్ను నువ్వు తెలియచేయాల్సిన టైమొచ్చింది అనేది బాబాజీ చెప్తూ ఉంటారు లాహిర్‌కి. అంటే ఎలా ఉంటుంది అంటే గురు పరంపర అనేది నిరంతరము కూడా మన మీద దృష్టి కలిగి ఉంటుంది. మనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు లాహిరి మహాశయులు చిన్న పిల్లవాడు. ఆయనకేమీ తెలియదు. కానీ ఆయన లోపల ఉన్న ఆత్మ స్వరూపము అంతకు ముందే ఎదిగి ఉంది. దాన్ని నడిపిస్తూ దాని ద్వారా, దాని ఆలోచనల ద్వారా దాన్ని నడిపిస్తూ అతని జీవితంలో ఆత్మ జ్ఞాన స్థాయి వైపు, క్రియాయోగం వైపు అంటే ఈ యొక్క ఆధ్యాత్మికం వైపుకి అతని జీవితాన్ని సానుకూలత్వం కలిగిన విషయాలన్నీ నేర్పిస్తూ ఆయన జీవితాన్ని నడిపిస్తూ వచ్చారు. అలాగే మనకి తెలిసి యోగానంద పరమహంసది కూడా చిన్న వయసు నుంచి అలాగే నడిపిస్తూ వచ్చారు గురువులు. ఆయనది కూడా లాహిరి మహాశైల యొక్క ప్రభావము, బాబాజీ ప్రభావం ద్వారా యుక్తేశ్వరగిరి గారి దగ్గరికి నడిపింపబడ్డారు. ఇవన్నీ గూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. కానీ ఆ పిల్లవాడికి తెలీదుగా. చిన్న వయసులో పిల్లవాడికి తెలీదుగా. అలాగే మనకి కూడా మనము కూడా తెలియని విధంగానే ఇక్కడ దాకా నడిచి వచ్చాం. ఇప్పుడు ఈ గురు పరత తెలుసుకున్నాం. ఈ గురు పరంపర విశిష్టత తెలుసుకొని ఎలా ఉన్నాం మనం? అంటే గురువు యొక్క విశిష్టత తెలుసుకొని, గురువు మీద దృష్టి పెట్టి, గురు పరంపరతో అనుసంధానమయ్యి, నేనైన స్థితిలో ప్రతి హృదయాన్నితో కూడా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వ స్పందన కలిగి ఉన్నాం. అలాంటి స్థితిలో మనము ఈ ఆత్మనామాలు అనేది ఆత్మస్థితి అనేది అనంతమైనది. ఈ అనంతమైన దానిలో మనకంటూ అనేక భాగాలు, అనేకమైన విశిష్ట స్థితిగతులు ఉన్నాయి అనేది మీ అందరికీ తెలియజేయటము మీ ఆత్మనామాల యొక్క విశిష్టతే. కొన్ని వందల ఆత్మనామాలు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి గూడా విశిష్టమైన ఆత్మనామమే. ప్రతి ఒక్కటి గూడా ఆత్మస్థితిలో చైతన్యాత్మకంగా ఆత్మని మీ లోపల ఉన్న ఆత్మస్థితిని చైతన్యాత్మకంగా చేస్తూ సమస్తములో మిమ్మల్ని నిలబెట్టే
మీకొక రాజ్యాధికారాన్ని అందించే నామాలు. మీరు ఆత్మజ్ఞానిగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు ఈ జన్మలో. కానీ మిమ్మల్ని అక్కడ ఒక బలమైన కుటుంబము, బలమైన రాజ్యము అనేది మీకు అనుసంధానం చేసి ఉంది. అదేం చేస్తుంది అంటే బాబాజీ లాహిర్‌ని తీసుకొచ్చినట్టు, యోగానందుల వారిని తీసుకొచ్చినట్టు, మిమ్మల్ని ఒక బలమైన హస్తము అనేది అనేక జన్మలుగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీతోటిదే మీ ఆలోచనే దాని ఆలోచన అయి ఉంటుంది. మీరందరూ అనుకుంటారు, మీ ఆలోచన వేరు, దాని ఆలోచన వేరు. మీకు తెలియకపోవచ్చు. కానీ మీ ఆలోచనని ప్రతిబింబింపచేసేది అదే. మీ అందరికీ గూడా చాలా విషయాల్లో జెప్పాను. ఒకరోజు నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆత్మజ్ఞానం గాని, వీళ్ళు గాని, గురువులు గాని ఏమి తెలీదు. కానీ మా ఇంట్లో రామకృష్ణ పరమహంస, వివేకానందుల వారి చాలా పెద్ద ఫోటోలుండేయి. దాదాపు ఒక్కొక్క ఫోటో 3 అడుగులు ఎత్తు, 2 అడుగుల వెడల్పు ఉండేయి. గోడ మీద అలాంటివి ఒక 10 ఫోటోలుండేయి. రకరకాల వ్యక్తులు. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు ఇలాంటివన్నీ వాటితోటి పాటు అర్ధనారీశ్వర్ల స్వరూపము. ఇలాంటివన్నీ ఉండేయి. ఒకే సైజు ఫోటోలు వరుసగా. ఒకరోజు వివేకానందుల వారి మీద ఆవిష్కరణ రాయండి మంజుల గారు అని మా గురువుగారు చెప్పారు. నాకాయన గురించి గురువుగారి మీద కోపం వచ్చింది నాకు. నాకాయన గురించి ఏం తెలీదు. నేనేమి రాయను. నాకేం తెలియదు. నేను రాయను అని జెప్పాను. ఇలాగే జెప్పేదాన్ని. అని చెప్తూ ఉన్నాను. నాకు వెంటనే మా ఇంట్లో ఉన్న ఆ ఫోటోలు గుర్తుకొచ్చినియి. ఇదేంటి అసలెప్పుడు గుర్తే రావు. గుర్తుకొచ్చినియి. ఏముందిలే గుర్తుకొచ్చినియి. ఏముంది ఆయన గురించి నాకు తెలీదు అంటే, ఇక్కడ ఫోటో ఉంది గదా! అది తెలుసు గదా నీకు. అనే దాన్ని గుర్తు చేశారులే అనుకున్నాను. వదిలేశాను దాన్ని. మరుసటి రోజు ఒకామె సాయంత్రం 4కి ఏదో ఫోన్ తిప్పుతూ ఆమెకి నేను ఫోన్ చేశాను. సాయంత్రం 4 అయింది. ఆమె ఫోన్ ఎత్తుకొని, "మంజుల గారు, నాకిప్పుడే ఒక మాగన్నుగా నిద్రపోతూ ఉంటే, ఒక ఇది కనపడింది. ఒక దర్శనం వచ్చింది. అది ఒక పెద్ద ఇల్లు. అందులో ఒక పెద్ద హాల్‌లో ఇలా వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస, అర్ధనారీశ్వరులు, ఇంకా 5, 6 ఫోటోలు కనపడుతూ ఉన్నాయి వరుసగా గోడకి. అది ఎవరిదో నాకు తెలియదు. కానీ అదంతా గూడా నాకు బాగా కనిపిస్తూ ఉంది" అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. నేనేమనుకున్నాను నిన్న, ఏముందిలే గుర్తుకొచ్చింది. ఈయన రాయమంటే నేను రాయనన్నాను గదా! ఎందుకు తెలీదు నీకు తెలుసు గదా! అనేది గుర్తుకొచ్చింది. అదేదో ఒక స్ఫురణొచ్చిందిలే అనుకున్నాను, వదిలేశాను. అంటే ఇక్కడ ఈమె చెప్పటం ద్వారా, ఈమెకు చూపించటం ద్వారా అది నీ స్ఫురణ గాదు. మేము అందించింది. అంటే నిన్ను మేము చూస్తూనే ఉన్నాము చిన్న వయసు నుంచి. నువ్వు పరికిణీలు కట్టుకొని అటు ఇటు తిరిగేటప్పుడు కూడా మేము నిన్ను గమనిస్తూనే ఉన్నాము అని తెలియజేశారు. అంటే ఎలా ఉంది అంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే మనకి తెలియకుండానే మనము ఒక కారణత్వానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గూడా తెలియజేయబడుతూ ఉంటాయి. నువ్వు ఎందుకు ఏ కారణంగా
ఈ స్వరూపము, ఈ ఆత్మస్వరూపము అనేక దేహాలు ధరిస్తూ వస్తుందో, ఆ కారణత్వము నిర్ణయింపబడుతుంది. చాలా జన్మలలో కారణత్వమే నిర్ణయింపబడదు. అది నడుస్తూనే ఉంటుంది. అటు ఇటు కొట్టుకుంటూ అనేక జన్మలు పడుతూ, లేస్తూ అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఒక కారణత్వానికి ప్రయాణించేసరికే ఎన్నో జన్మలు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక కారణత్వం వచ్చిన తర్వాత కూడా ఈ మనసు యొక్క పరుగులకి చాలామంది అటు ఇటు, ఇటు అటు అయిపోతూనే ఉంటారు. అంటే ఏమవుతుంది? ఈ మనసు కంట్రోల్ అవ్వదు. మనము నిలకడగా ఉండము. మన కారణత్వాన్ని మనం పట్టుకోలేము. అందువలన అనేక జన్మలు వస్తూ ఉంటాయి మరల. మరలా ఒక జన్మ వచ్చిన తర్వాత బాగా అదింపెట్టి, బాగా నలగదంచితే గాని మళ్ళీ మనం ఆత్మస్థితి అంటే ఆధ్యాత్మికానికి రాము. ఆధ్యాత్మికానికి రావటం ఒక ఎత్తు. వచ్చిన తర్వాత మనకి ఏదైతే అవసరమో అక్కడ నిలబడటం ఒక ఎత్తు. దాన్ని తెలుసుకొని మనము అదై ఉండటం ఇంకొక ఎత్తు. అంటే ఆ కారణత్వాన్ని బయటికి తెచ్చుకోవటం అనేది ఇంకొకటి. ఇలాంటి స్థితిగతులలో మన జీవితము అనేది ప్రయాణించాలి అంటే మన్ని మనం తెలుసుకోవటం, మన్ని మనం నిలబెట్టుకోవటం అసాధ్యం. ఎందుకు అంటే దీనికి నేనే ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాలు ఆధ్యాత్మికాన్ని చేస్తూ ఉన్నారు చాలామంది. చాలా కాలం. కానీ గురు పరంపర మీద అట్ ద బిగినింగ్ నుంచి గురు పరంపర మీద దృష్టి పెట్టిన నేను చకచకా భగవంతుడిని పట్టుకునే వైపుకి ప్రయాణించటం, ఆ భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించటం, ఆ భగవత్ తత్వాన్ని బోధించడానికి నిలబడటం, ఆ భగవత్ తత్వాన్ని బోధిస్తూ ఆ భగవంతుడి యొక్క మహత్యాన్ని నిరంతరము తెలుసుకోవటం, ఆ మహత్యాన్ని అనుభవించటం, ఇలాంటివన్నీ కూడా నిరంతర ప్రయాణము, నిరంతర ప్రకాశ స్థితి, నిరంతర వ్యాపక స్థితి, అవగాహనాత్మకంగా అంటే సర్వవ్యాపకము అనేది అవగాహన అవ్వాలి అంటేనే ఎన్నో జన్మలు పడుతుంది. అలాంటిది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అవగాహనాత్మకంగా నిలబడి అవగాహన చేసుకొని ఆ అనుభూతిని పొందుతూ మీ అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తున్నాము అంటే ఇది అంతా కూడా గురు పరంపర కృపా కటాక్షాలే. గురు పరంపర తన అవగాహనని అనుభూతనలని మనము దృష్టి పెట్టినప్పుడు మన ఫ్రీక్వెన్సీ కొద్దీ అవి కనెక్టివిటీగా అది మనకు అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 4 చోట్లకి, 40 చోట్లకి పరిగెడుతూ ఉంటే నువ్వు బయటికే పరిగెడుతూ ఉంటావు. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసేదెప్పుడు? నీ లోపల ఒక ఆత్మ గురువు ద్వారా నీవు ప్రయాణింపజేయబడేదెప్పుడు? సద్గురు సాన్నిధ్యాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో, ఆ సద్గురు హృదయం ద్వారా సత్తుని తో నీవు అనుసంధానమయ్యి ప్రయాణం చేసేదెప్పుడు? మరి ఎన్నో ఒకసారి పక్కకి తప్పుకున్నాము అంటే ఎంతో దూరం జరిగిపోతాం. ఒకరోజు ఒక 15 రోజులు, 40 రోజులు మెడిటేషన్ చేశారు. ఆ 40 రోజులు బ్రహ్మాండంగా ఒక సత్సంకల్పంతో మెడిటేషన్ చేశాను నేను. ఒక మంచి స్థితి అనేది అనుభవిస్తాం. కానీ మరలా ఏదో పెళ్ళొచ్చింది. మనకి దగ్గరోళ్ళదో, ఎవరిదోనో ఏదో. మనం ఏం చేశాం? వాటి వైపు దృష్టి పెట్టి, ఆ ఆలోచనలతో అటు పరిగెట్టడం చేశాం. ఆ పనుల్లో కూరుకుపోయాం. మళ్ళీ వచ్చి కూర్చుంటే ఉన్నదంతా పోయింది.
ఏమైంది? ఎక్కడైతే నిలబడి నువ్వు ఒక సాన్నిధ్యాన్ని పొందావో అది లేదు. వెళ్ళిపోయింది. మరలా నువ్వు కూర్చుంటావు. కూర్చుంటే కుదరదు. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటుంది. అరే! ఇంతకుముందు 40 రోజులు మంచి సంకల్పం ద్వారా జేశాను. ఈ ఆలోచనలతో, ఈ పనులతో నేను మరలా ఆ స్థితిని పొందలేకపోతున్నాను అనే ఆలోచన మిమ్మల్ని ఇది చేస్తూ ఉంటుంది. కూర్చోనివ్వదు. మరలా కూర్చోటానికి 2 రోజులు, 3 రోజులు తీసుకొని కూర్చుంటూ ఉంటాం. మరలా ఇంకొక ఏదో ఆలోచన మళ్ళీ 2 రోజుల తర్వాత, అరే! మొన్న 2 రోజులు బాగానే కుదిరింది. మళ్ళీ ఇప్పుడు కుదరటం లేదే అనిపిస్తుంది. ఇలాంటియన్నీ గూడా అందరూ అనుభవిస్తున్నాయే. ఎందుకు అంటే, మీ లోపలికి మీరు ప్రయాణం చేయటం అనేది ఉన్నప్పుడు, ఒక గట్టి సంకల్పం ఉన్నప్పుడు మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తూ అన్ని రోజులు ధ్యానం చేశారు. ఇప్పుడేంటి అంటే బాహ్య విషయాల మీద దృష్టి పెట్టారు. మనసు పరిపరి విధాలా పోతూ ఉంది. పరిపరి విధాలా ఆలోచన చేస్తూ ఉంది. ఇలా పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి నిశ్చలమైన ధ్యాన స్థితి అనేది కుదరదు. అంటే ఏంటి? బాహ్యం వైపు దృష్టి సారించినప్పుడు మనసు అనేది ప్రకోపంగా తయారైపోతుంది. అలాగే ఆత్మస్థితి వైపు దృష్టి పెట్టి ప్రయాణం చేసేటప్పుడు, సద్గురువు వైపు దృష్టి పెట్టినప్పుడు, సత్ అవగాహన ప్రతిరోజు దానికి నీళ్లు పొయ్యాల్సిందే. నీ దృష్టి వేరే వైపు మారింది అంటే, నీ మనసు అనేది లోపల నుంచి బయటికొచ్చేసింది. ఇక్కడ సద్గురువు లోపల వైపు తిప్పుతూ ఉన్నాడు. నువ్వేం జేస్తున్నావు అంటే, ఒకరోజు, 2 రోజులు, 4 రోజులు వస్తున్నావా? బాగుంది. ఇందులో ప్రయాణం చేద్దాము అని అనుకుంటున్నావు. ఈలోపు ఇంకొక 4 విషయాల వైపు దృష్టి పెట్టావు. ఏమైంది? ఇక్కడి నుంచి బ్రేక్ అయిపోయింది. నువ్విక లోపలికెళ్ళేది లేదు. ఎందుకు అంటే నీ హృదయము అనేది దాని వైపు దృష్టి పెట్టటం అనేది, అనుసంధానం అవ్వటము అనేది ఇంక జరగదు. ఎందుకు? నీవు దృష్టి అనేది కరెక్ట్‌గా పెట్టలేవు. ఈ ఆలోచన అనేది 4 చోట్ల నిలుస్తుంది గాబట్టి, ఒక చోట నిలబడినప్పుడు మాత్రమే నీవు దానితో అనుసంధానమై ప్రయాణించగలవు. 4 చోట్ల నిలబడినప్పుడు నీ ప్రయాణము అనేది జరగదు. అందువలన ఏదో ఒక చోట ఎంచుకొని అక్కడే నిలబడాలి. ఇదే గొప్పది, అదే గొప్పది, అది ఇంకొకటి, ఇది ఇంకొకటి అనేది ఏది ఉండదు. భక్తి కోణంలో గూడా దేవుడి పటం పెట్టుకొని ఎంతో మంది ప్రయాణించిన వాళ్ళున్నారు. ఎంతో మంది విగ్రహాలను తయారు చేసుకొని దాని ముందు సాధన చేసి ఎదిగిన వాళ్ళు ఎంతో మందున్నారు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకొని విలువిద్యను నేర్చుకున్నాడు. అంటే ద్రోణాచార్యుడిలో ఉన్న ఆ జ్ఞానాన్ని దృష్టి పెట్టి నేర్చుకున్నాడు. ఇక్కడ విగ్రహము అనేది నిగ్రహం కోసమే. తన నిశ్చలత కోసమే. అలాగా ఏకత్వం వైపు నిలబడాలి అంటే ఏకంగా నీ మీద నువ్వు దృష్టి పెట్టగలిగిన సాన్నిధ్యముతో సద్గురువుతో లయమైనప్పుడు మాత్రమే నువ్వు ఏకంగా ఐక్యంగా ప్రయాణం చేయగలవు. అలాంటి ఏకంగా ఐక్యంగా ఉన్న ఈ సద్గురువుకి అలాంటి సద్గురువుల సమాహారము అనేక హృదయాల ఏకత్వ హృదయంగా ఆ హృదయం ఉంటుంది.
అనేక హృదయాల బలము, ప్రకాశము ఈ హృదయం మీద పని చేస్తూ ఉంటుంది. ఈ హృదయం యొక్క దృష్టి అనేది మీ అందరి మీద ఉన్నప్పుడు, మీ దృష్టి ఈ హృదయం మీద ఉన్నప్పుడు, ఈ దీని యొక్క దృష్టి అనేది ఆ ఏకత్వం వైపుకి బలంగా తీసుకెళ్తుంది. లేనప్పుడు ఆత్మ జ్ఞానములోకి, ఆ ఏకత్వంలోకి మనం అనుసంధానం అవ్వాలి అంటే, అంత బలం లేనిది మన మనసు అనేది లొంగదు. చాలామంది గురువులు మనసుని లొంగదీయటానికి కఠినమైన నియమాలని ఇంతకుముందు వాళ్ళందరూ గూడా ఉపాసన చేసేవాళ్ళు. కఠినత్వాన్ని అవలంబించేవాళ్ళు. నిద్రని గూడా సరిగా పోకుండా, ఆహారం సరిగా తినకుండా, అనేక విషయాల మీద కఠినత్వాన్ని అవలంబిస్తూ వాళ్ళు మనసుని కంట్రోల్ జేసుకోవటం కోసం అంత కఠిన నియమాల్ని అవలంబించాల్సి వస్తుంది. మామూలు వాళ్ళెవరైనా సరే. కానీ గురు పరంపరలో ఉన్న హృదయాలు మాత్రం దాని మీద దృష్టి పెట్టి సత్యాన్యాసం చేసినప్పుడు చాలా తేలికగా మనము ఆయా స్థితిగతుల్ని పొందటము అనేది జరుగుతూ ఉంది, జరుగుతుంది, జరిగింది. దాన్ని మనం మీలో గూడా చాలా మంది అనుభవిస్తూ ఉన్నారు. చాలా తేలికగా ఒక 30 సంవత్సరాలు బట్టే ఒక అడుగు ఆధ్యాత్మికంలో ఒక అడుగు వెయ్యాలి అంటే ఒక 30 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ సత్యాన్వేషణలో అడుగు అనేది ఒక సంవత్సరంలోనే 30 సంవత్సరాలు ఈక్వల్ టు 30 ఇయర్స్. 1 ఇయర్. అంటే అంతటి ప్రభావాన్ని కలిగించగలిగిన గురు పరంపర ప్రభావము, గురు పరంపర యొక్క దృష్టి ప్రభావము అనేది ఈ సత్యాన్వేషణ మీద ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ జ్ఞానమే గురు పరంపర జ్ఞానం. గురు పరంపర మీద దృష్టే మనమై ఉన్నాం. మన హృదయము నిరంతరము గురు పరంపర హృదయమై ఉంది. కాబట్టి ఆ సాన్నిధ్యము అనేది మనని ఎప్పుడూ గూడా నిశ్చలంగా, నిలకడగా, నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో ప్రయాణింపచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మనామాల విశిష్టత కూడా మీ అందరూ త్వరగా ఆయా స్థితిగతులు పొందాలి. ఇక్కడ నేను దాచిపెట్టుకొని ఊడ్చిపెట్టుకునేదేమీ లేదు. ఏదైతే ఉందో అది అందరికీ అందించాలి. త్వరగా వాళ్ళందరూ గూడా ముందుకి వాళ్ళ జీవితము అనేది ప్రయాణం చేయాలి. భగవంతుడికి సాన్నిధ్యంగా అనే దృక్పథంతో ప్రతి ఒక్కటి గూడా మీకు అనుసంధానింపబడే విధంగా ఆవిష్కరింపబడింది. ఈ యొక్క మార్గమే నిరంతరమైన ఆవిష్కరణ. మీరు చేసినా, చేయకపోయినా ఒకసారి షట్చక్ర విన్యాసం మీద దృష్టి పెట్టినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. మీరు చేసినా, చేయకపోయినా గురు చరణం మీద దృష్టి పెట్టి చేసినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. అలాగే ప్రేయర్ మీద మీరు దృష్టి పెట్టినప్పుడు మీలో నేను చేసిన ఆవిష్కరణలన్నీ గూడా జరిగిపోతూ ఉంటాయి. స్పెషల్‌గా భావన విన్యాసం మాకు రావటం లేదు, మేం చేయటం లేదు. ఇవన్నీ గూడా మీకుగా మీరు చేసుకోగలిగినప్పుడు చేస్తారు. కానీ ఎప్పుడైతే దీని మీద దృష్టి పెడతారో, ఎందుకు చక ఈమె దగ్గరకొచ్చినప్పుడు ఇంతటి ప్రయాణం జరుగుతుంది అని అనుకుంటారు అంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి గూడా మీ హృదయాన్ని ఆవిష్కరింప చేయబడి ఉంది. ఎప్పుడైతే దీని మీద దృష్టి పెడతారో, దానికి సంబంధించిన ప్రేయర్ మీద దృష్టి పెట్టినప్పుడు, నేను చేసిన ఆవిష్కరణలన్నీ మీకు అనుసంధానం అవుతాయి. షట్చక్ర విన్యాసం మీద దృష్టి పెట్టినప్పుడు, నేను చేసిన ఆవిష్కరణలన్నీ మీకు అనుసంధానం అవుతాయి. మీకు తెలిసినా, తెలియకపోయినా
ఆ ప్రయాణము అనే